ఓకే, ఆ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేయండి, ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి, నావిగేషన్ పైన. Hmm. చూడండి. సో ఈసీసీ S/4HANA, ఈసీసీ అయినా S/4HANA అయినా, సో ఈరోజు చెప్తున్న క్లాస్ అనేది సేమ్ టు సేమ్, డిఫరెన్సెస్ ఏం లేవండి. ఈసీసీ అయినా S/4HANA అయినా సేమ్ టు సేమ్, నథింగ్ ఇస్ డిఫరెన్స్. ఓకే, చూడండి. సో ఈసీసీ వెర్షన్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ ఈసీసీ వెర్షన్ డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. S/4HANA వెర్షన్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్ ఇన్ టేబుల్స్. ఈసీసీలో డేటా అనేది రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. యాక్చువల్ గా రీడ్ అయ్యేటప్పుడు ఎలా రీడ్ అవుతుంది? ఈసీసీ అయితే లెఫ్ట్ నుండి రైట్ సైడ్ కి రోస్ అన్నమాట, రోస్ వైజ్ రీడ్ అవుతుంది. మీరు 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేశారు, సో 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి. ఎగ్జాంపుల్. సో ఈసీసీలో డేటా ఎలా రీడ్ అవుతుంది, లేదంటే ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ ఇన్ టేబుల్స్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. బట్ ఈసీసీలో డేటా అనేది లెఫ్ట్ నుండి రైట్ కి లెఫ్ట్ నుండి రైట్ కి అంటే రోస్ గా స్టోర్ అవుతుంది. 1,00,000 ట్రాన్సాక్షన్స్ చేస్తే 1,00,000 టైమ్స్ రీడ్ అవ్వాలి. అదే S/4HANA అనుకోండి, డేటా ఎలా స్టోర్ అవుతుంది? కాలమ్స్ వైజ్. ఇప్పుడు కాలమ్స్ మహా అయితే ఎన్ని ఉంటాయి? ఒక 200 కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. సో 1,00,000 ట్రాన్సాక్షన్ చేసినా సరే 200 టైమ్స్ మాత్రమే రీడ్ అవుతుంది. అంటే S/4HANAని హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. S/4HANA ఏమంటారు? హై పర్ఫార్మెన్స్ ఎనాలిసిస్ అప్లికేషన్ అంటారు. ఈసీసీ డేటా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S/4HANA డేటా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? ఈసీసీ రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది, S/4HANA కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మ్యాండేటరీ క్వశ్చన్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. వెయిట్ ఇక్కడ చూడండి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి సెలెక్ట్ చేయండి. టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది ఎస్ఏపిలో. త్రీ త్రీ టైప్స్ ఆఫ్ డేటా అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఏంటది? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ప్రోగ్రామింగ్ డేటా మనకు సంబంధం లేదు. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది మేజర్గా. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? అబాప్ కన్సల్టెంట్. అబాపర్కి సంబంధించింది. సో మేజర్గా ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఫస్ట్ వన్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. మీరు ఎనీ ట్రాన్సాక్షన్ చేయండి. ట్రాన్సాక్షన్ అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ పోస్టింగ్, జిఎల్ క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేటెడ్, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. మాస్టర్ డేటా అంటే ఏంటి? జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం FS00లో, మాస్టర్ డేటా. నెక్స్ట్ క్లాసెస్లో వెండర్ మాస్టర్, కస్టమర్ మాస్టర్, అసెట్ మాస్టర్, ఇవన్నీ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటి? మాస్టర్ డేటా. టిఆర్ జనరేట్ అవ్వదు. ఓన్లీ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రమే టిఆర్ జనరేట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్ ఫర్ కాన్ఫిగరేషనల్ డేటా ఓన్లీ. సో 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి మేజర్గా. బట్ ప్రోగ్రామింగ్ డేటా మనకి సంబంధం లేదు. ప్రోగ్రామింగ్ డేటా, వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ డేటా? అబాప్ కన్సల్టెంట్. సో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అర్థమైంది? ఎంతవరకు క్లియర్ ఉందా?
చాలా ఇంపార్టెంట్ క్లాస్ ఇది. ఎస్ సార్, నో క్లియర్ ఉందా లేదా? ఎస్ సార్. వెరీ గుడ్. ఎస్ సార్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది: ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా. సో ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది? సేవ్ యాజ్ ఏ టేబుల్స్. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఒక ఎక్సెల్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఆ విధంగా స్టోర్ అవుతుంది ఎస్ఏపిలో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిడెన్షియల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. టేబుల్స్. డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ యాజ్ ఏ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? అంటే మీరు ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్కి వెళ్ళి మీరు మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తారు. నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి మినీ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేస్తారు, ఒక ఎక్సెల్ ఫార్మేట్లో వస్తుంది. అట్లా ఎస్ఐపిలో డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి చూద్దాం. సో వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ఇది మొత్తం నోట్స్ అంతా ప్రిపేర్ చేసిస్తున్నాను, మీరు ప్రాపర్గా చదవాలి. వాట్ ఈజ్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్. In SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. GL posting, GL entry posting, GL entry clearing, vendor invoice posting, vendor invoice clearing, customer invoice posting, customer invoice clearing. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా ఇస్ నథింగ్ బట్ డే టు డే ట్రాన్సాక్షన్స్. మంత్ ఎండింగ్ ట్రాన్సాక్షన్స్, ఇయర్ ఎండింగ్ ట్రాన్సాక్షన్, దీన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. టిఆర్ జనరేట్ అవ్వదు. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని మెసేజ్ వస్తుంది. ట్రాన్సాక్షనల్ డేటా. నెక్స్ట్ మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా ఎండ్ యూజర్ స్క్రీన్లో చేస్తాం. సేమ్ టు సేమ్ మాస్టర్ డేటా ఆల్సో బిలాంగ్స్ టు ఎండ్ యూజర్. In SAP Easy Access screen, we can create any master data. It is called master data. SAP Easy Access screen లోనే చేస్తాం. ఏంటవి? GL క్రియేషన్, FS00లో క్రియేట్ చేస్తాం కదా, GL క్రియేషన్, వెండర్ మాస్టర్ డేటా క్రియేషన్, కస్టమర్ మాస్టర్ డేటా క్రియేషన్, అసెట్ మాస్టర్ డేటా క్రియేషన్, ఇదంతా చేస్తాం. దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా. టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటాకి జనరేట్ అవ్వదు. సేమ్ టు సేమ్ మాస్టర్ డేటాకి కూడా టిఆర్ జనరేట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ ఇంకేముంది? కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటాకి మాత్రం టిఆర్ జనరేట్ అవుతుంది. ఇన్ ది SPRO screen, we will do the different types of the configurations based on the client requirement. It is nothing but configurational data. కాన్ఫిగరేషనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? SPRO స్క్రీన్లో చేస్తారు. ఎవరు? కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, వీళ్ళందరూ కూడా SPRO స్క్రీన్లో చేస్తారు. We will do the different types of the configurations based on the client requirement. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం. క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం కాన్ఫిగరేషన్స్ అనేవి. సో దీనికి కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది, టిఆర్ జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏమేమి చేసాం మనం? కాన్ఫిగరేషన్స్: కంపెనీ కోడ్ క్రియేషన్, గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషనల్ డేటా అంటారు. ఓకేనా? తర్వాత చూడండి, డేటా ఫ్లో ఎలా జరుగుతుంది? డేటా ఫ్లో, డేటా ఫ్లో ఇన్ ఎస్ఏపి. డేటా ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ డేటా. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ఎస్ఏపి అప్లికేషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి అప్లికేషన్ అనేది ఒక ప్రోగ్రామ్. ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఒక రోబోటిక్ సాఫ్ట్వేర్. ఎస్ఏపి అనేది మీకు ఎస్ఏపి అనేది మొత్తం కూడా కంప్లీట్గా లాగిన్ అయిన తర్వాత కనిపించేదంతా కూడా ఒక ప్రోగ్రామ్. సో ప్రోగ్రామింగ్ డేటాని బేస్గా చేసుకుని మనం
కాన్ఫిగరేషన్స్ చేస్తాం. ఎస్ఏపి సర్వర్ లేకుండా మనం ఏమీ చేయలేమండి. సో ప్రోగ్రామింగ్ డేటాని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ చేస్తాము? ఎస్పిఆర్ఓ స్ట్రీమ్లో చేస్తాం. ప్రోగ్రామింగ్ డేటా అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ డేటా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎస్ఏపి అప్లికేషన్, ఎస్ఏపి సాఫ్ట్వేర్. సో ఎస్ఏపి అప్లికేషన్ని బేస్గా చేసుకుని మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేస్తాము. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ఎస్పిఆర్ఓ స్ట్రీమ్లో చేస్తాం కాన్ఫిగరేషనల్ డేటా. సో కాన్ఫిగరేషనల్ డేటాని బేస్గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటా అంతే కదా. మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. FS00లో జిఎల్ అకౌంట్ ఈజ్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ అంటారు. బేస్డ్ ఆన్ ది మాస్టర్ డేటా we will పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్. దీనికి ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. మీరు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. సో ప్రోగ్రామింగ్ డేటా అంటే ఎస్ఏపి అప్లికేషన్ అంతా కూడా ఒక ప్రోగ్రామ్. సో ఎస్ఏపి అప్లికేషన్ని బేస్గా చేసుకుని కాన్ఫిగరేషనల్ డేటాని క్రియేట్ చేస్తాం. కాన్ఫిగరేషనల్ డేటాని బేస్గా చేసుకుని మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం. మాస్టర్ డేటాని బేస్గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేస్తాము. మాస్టర్ డేటా అంటే జిఎల్ మాస్టర్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ అనేది ఒక జిఎల్ మాస్టర్. బ్యాంక్ అకౌంట్ అనేది ఒక జిఎల్ మాస్టర్. సో బేస్డ్ ఆన్ ది జిఎల్ మాస్టర్ వీ కెన్ పోస్ట్ ది డాక్యుమెంట్ ఎంట్రీస్. సో డాక్యుమెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. డాక్యుమెంట్ ఎంట్రీస్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. సో ట్రాన్సాక్షన్స్ ని పోస్ట్ చేస్తాం. ఇది దీని డేటా ఫ్లో అంటారు. ట్రాన్సాక్షనల్ డేటాని బేస్గా చేసుకుని ఏమవుతుంది? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ అవుతాయి. క్లియర్ కదా? అర్థమైంది ఇంతవరకు? ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. అర్థమైంది సార్. ఇక్కడ వరకు అంతా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత డౌన్కి వెళ్ళండి. మొత్తం చదవాలి. నిద్రపోయినప్పుడు లేపి అడిగినా చెప్పాలి. ఓకేనా? తర్వాత చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి. ఇదేమి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ వినండి. ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకేనా? జస్ట్ వినండి అంతే. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ వన్ ఏంటి? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్, క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్, కాపీయింగ్ థింగ్స్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? డౌన్కి వెళ్ళండి. కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ అంటే 70%, అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, 70%. It is depends on the client requirement. Based on the blueprint, we will configure the customized configurations. మనం ఏమైతే చేస్తూ వస్తాం ఫస్ట్ నుండి ఇదంతా కూడా కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ని మనం ఫిల్ చేయడానికి ఈ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఉపయోగిస్తాం. క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడానికి మనం ఈ క్లయింట్ కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తామన్నమాట. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని చేస్తాం. ఈ బ్లూ ప్రింట్ ఎలా చేస్తారంటే తర్వాత చెప్తాను మీకు. సో దీన్ని కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? కస్టమైజ్డ్ కాన్ఫిగరేషన్స్ అంటారు దీన్ని. అంటే మనం చేసేదంతా కూడా కస్టమైజ్డే, 70% అన్నమాట. తర్వాత క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ నథింగ్ బట్ స్టాండర్డ్ కాన్ఫిగరేషన్. ఎస్ఏపి సర్వర్లో కొన్ని ఉన్నాయి. స్టాండర్డ్ ఉన్న వాటినే ఉపయోగించుకుంటాం. మనం ఏం కొత్తగా క్రియేట్ చేయమండి, ఉన్న వాటిల్నే యూజ్ చేసుకుంటాం. ఏంటవి? ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్, డిఆర్ డాక్యుమెంట్, డిజెడ్ డాక్యుమెంట్, కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, ఇవన్నీ కూడా క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా చేసి ఉన్నాయి. మనం ఫిజికల్ ఇయర్ వేరన్ని కాపీ చేస్తాం.
మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని V3 వేరియంట్ ఉంది స్టాండర్డ్, అది కూడా ఉపయోగించుకోవచ్చు, లేదంటే మనం కాపీ చేసుకున్నాం. ఓకే. సో ఏవైతే ఎస్ఏపిలో స్టాండర్డ్ గా ఉన్న వాటినే మనం ఉపయోగించుకుంటామో దాన్ని ఏమంటారంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. స్టాండర్డ్ ఎస్ఏపిలో ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తుందో వాటినే ఉపయోగించుకుంటాం. దీన్ని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3 వేరియంట్ ని కాపీ చేశాం కదా, కాపీ చేయకుండా V3 స్టాండర్డ్ గా ఉపయోగించుకోవచ్చు. K4, కొన్ని కంట్రీస్ లో K4 వేరియంట్ వాడతారు. స్టాండర్డ్ మనం ఓన్ గా క్రియేట్ చేయకుండా ఉన్నదాన్నే ఉపయోగించుకోవచ్చు. తర్వాత లెడ్జర్స్ 0L లోకల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అంటారు. ఇండియన్ IAS అంటారు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రిన్సిపల్ అంటారు. సో ఎస్ఐపిలో బై డిఫాల్ట్ గా తయారు చేసి ఉంటాయి, అవన్నీ కూడా స్టాండర్డ్ అనమాట. బై డిఫాల్ట్ గా ఎస్ఐపిలో ఏమైతే చేసేసి ఉంటాయో వాటినే ఉపయోగించుకుంటారు. దీన్ని ఏమంటారు? క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. V3 వేరియంట్ ని కాపీ చేసాం, కాపీ చేయకుండా V3 డైరెక్ట్ గా వాడుకోవచ్చు. మన కంపెనీ కూడా అసైన్ చేసాం. V3 వేరియంట్ అంటే ఏంటి? ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29 లో చేసాం. అలాగే K4 వేరియంట్ స్టాండర్డ్ ఉన్నదే వాడుకోవచ్చు, బట్ మనం కాపీ చేసుకున్నాం. సో దీన్ని ఏమంటారంటే క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్. ఏమైతే స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ఎస్ఏపిలో ఉన్నాయో వాటిని బేస్గా చేసుకుని మనం వాటిని కూడా ఉపయోగించుకుంటాం. దీన్ని క్లయింట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్ అంటారు. నెక్స్ట్ కాపీయింగ్ థింగ్స్, థర్డ్ వన్. కాపీయింగ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో ఉన్నటువంటి స్టాండర్డ్ కాన్ఫిగరేషన్స్ ని కాపీ చేసుకుని మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకుంటాం. కాపీయింగ్ థింగ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలో ఏవైతే స్టాండర్డ్గా ఉన్నాయో వాటిని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా చేంజెస్ చేసుకుంటాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేసాం, V3 వేరియంట్ ని కాపీ చేసి మన ఓన్ గా ఒక నేమ్ అనేది ఇచ్చాం, కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో ఏం కాపీ చేసాము? 0001 కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా నేమ్ ఇచ్చాం. సో బై స్టాండర్డ్ ఎస్ఏపిలో ఏమైతే ఉన్నాయో అవి కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా నేమ్ చేంజెస్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే కాపీయింగ్ థింగ్స్ అంటారు. ఓకేనా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని కాపీ చేసాం, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కాపీ చేసాం, లెడ్జర్స్ ని కూడా కాపీ చేస్తాం. లీడింగ్ లెడ్జర్, నాన్ లీడింగ్ లెడ్జర్ అంటారు. సో బేస్డ్ ఆన్ ది లీడింగ్ లెడ్జర్ వి విల్ క్రియేట్ ది నాన్ లీడింగ్ లెడ్జర్. కాపీయింగ్ థింగ్స్ అంటారు. అంటే స్టాండర్డ్ ఎస్ఐపిలో ఉన్న వాటిని కాపీ చేసి మనకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకుంటాం, కాపీయింగ్ థింగ్స్ అంటారు. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ ఎస్ఏపి? ఇది కూడా మీరేం జస్ట్ ఐడియా కోసం అండి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఎస్ఏపిలో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ ఉన్నాయి. గ్రీన్ మెసేజ్, గ్రీన్ మెసేజ్ వస్తుంది. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. మీరు చేసిన కాన్ఫిగరేషన్ అనేది సక్సెస్ అయినట్లు, మీరు చేసిన యాక్టివిటీ అనేది సక్సెస్ అయినట్లు. మీరు వెండర్ క్రియేట్ చేసిన, కస్టమర్ క్రియేట్ చేసిన, GL క్రియేట్ చేసిన, డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసిన, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేసినా సరే లాస్ట్లో గ్రీన్ మెసేజ్ వస్తుంది. గ్రీన్ మెసేజ్ అంటే యువర్ యాక్టివిటీ వాస్ సక్సెస్, యువర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ అని అర్థం. గ్రీన్ మెసేజ్. నెక్స్ట్ ఎల్లో మెసేజ్. ఎల్లో మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? ఇట్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్, యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. ఎల్లో మెసేజ్ వస్తే దానివల్ల ఎఫెక్ట్ ఏమీ అవ్వదండి. ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. దానివల్ల ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మనం రీటెన్ ఎర్నింగ్స్ క్రియేట్ చేసాం OB53లో. సో జస్ట్ ఎంటర్ కొడితే ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కనుక ఎల్లో మెసేజ్ అనేది వస్తుంది. దానివల్ల మనకు ఎఫెక్ట్ అవ్వదు. కంపెనీ కోడ్కి ఏ విధమైనటువంటి ఎఫెక్ట్ కానీ లేదంటే డిఫెక్ట్ కానీ ఏముండదు. ఆటోమేటిక్గా ఎంటర్ కొట్టేసి సేవ్ చేసేయచ్చు అనమాట. ఫస్ట్ టైం ఎల్లో మెసేజ్ వస్తుంది, సెకండ్ టైం ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. మనం రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ క్రియేట్ చేసాం OB53లో, అక్కడ ఎల్లో మెసేజ్ వస్తుంది, తర్వాత సేవ్ అయిపోతుంది. తర్వాత అసైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కంపెనీ కోడ్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం OB37లో.
ఇక్కడ కూడా ఎల్లో మెసేజ్ వస్తుంది, ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ మెసేజ్. రెడ్ మెసేజ్ వస్తే ఎర్రర్ మెసేజ్ అని అర్థం. రాంగ్ కాన్ఫిగరేషన్, వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. ఎర్రర్ మెసేజ్ వస్తే మీనింగ్ ఏంటి? బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్స్ లో ఏదో తప్పు ఉంది, కాబట్టి మనం కాన్ఫిగరేషన్స్ ని వన్ మోర్ టైం చెక్ చేయాలి. ఓకేనా. దీన్ని రెడ్ మెసేజ్ అంటారు. రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? రెడ్ మెసేజ్ వస్తే మనము కాన్ఫిగరేషన్స్ అన్నిటిని కూడా రీచెక్ చేయాలి, ప్రాబ్లం ఏంటి అనేది రీచెక్ చేయాలి. ఎర్రర్ మెసేజ్, రెడ్ మెసేజ్ వస్తే ఏంటి? ఎర్రర్ మెసేజ్ అని అర్థం. వీ కెన్ గో అండ్ రీచెక్ ది కాన్ఫిగరేషన్స్. కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ బ్లూ మెసేజ్. మీకు లాస్ట్ క్లాస్ లో చెప్పాను, బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్డ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ది మార్క్ లైన్ ఐటమ్ అని ఒక మెసేజ్ వస్తుంది మనకి, ఒక ఎర్రర్ వస్తుంది. లాస్ట్ క్లాస్ లో చెప్పాను, ఎర్రర్ రిజల్యూషన్ క్లాస్ లో చెప్పాను. లైన్ బ్లూ లైన్ లో ఉందనుకోండి, సిమ్యులేట్ చేసిన తర్వాత బ్లూ లైన్ లో కనిపిస్తుంది. కనిపిస్తే ఆ లైన్ పైన డబుల్ క్లిక్ చేస్తే టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వమంటుంది. టెక్స్ట్ ఫీల్డ్ ఇచ్చేసి బ్యాక్ వచ్చేస్తే ఎంట్రీ పోస్ట్ చేసేయచ్చు. బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే కరెక్ట్ ది మార్కుడ్ లైన్ ఐటమ్. ఇది ఎర్రర్ కాదండి, కరెక్ట్ ది మార్కుడ్. ఏదైనా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, మీరు ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇవ్వనప్పుడు బ్లూ మెసేజ్ అనేది కనిపిస్తుంది. క్లియర్ కదా? ఇంతవరకు జస్ట్ వినండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ఫస్ట్ లోది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. పైకి వెళ్ళండి. ఎక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలి? ఇంతవరకు, ఇక్కడ నుండి ఆ పైన టాప్కి వెళ్ళిపోండి, అక్కడ వరకు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకే. నెక్స్ట్ ఈ మెసేజెస్ అవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ కాపీయింగ్ థింగ్స్ ఇవన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్, శాండ్ బాక్స్ సర్వర్. వాట్ ఈస్ మీన్ బై శాండ్ బాక్స్ సర్వర్? శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ట్రయల్ వెర్షన్ అని అర్థం. ఇప్పుడు యాక్చువల్గా మీరు ఎస్ఏపి ట్రైనింగ్ తీసుకుంటున్నారు, క్లయింట్ నెంబర్ ఎంత ఉంది? 800. 800 వస్తుంది కదా. ఎక్కడ చూపించండి సర్వర్, ఎస్ఏపి సర్వర్ పైన డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ చేయండి. ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. పైన 800 ఉంది చూసారా? క్లయింట్ నెంబర్ 800. మీరు 800 సిరీస్ చెప్పకూడదు. మీ క్లయింట్ నెంబర్ ఎంత అంటే 100, 200, 300, 110, 210 అలా చెప్పాలి. ఈ 800 సిరీస్ చెప్పకూడదు జాబ్లోకి వెళ్తే. 800 సిరీస్ అంటే మీనింగ్ ఏంటి? ఎడ్యుకేషనల్ మాడ్యూల్. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్, నో ఇష్యూ. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ కెన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ కాకుండా మీరు ఏ నెంబర్ అయినా చెప్పచ్చు, ఈ నెంబర్ మాత్రం చెప్పకూడదు. 800 సిరీస్ చెప్పకూడదు. ఎందువల్ల? 800 అనేది ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మరి 800 సిరీస్ లేదంటే కంపెనీలో యూజ్ చేసేటటువంటి 100, 200 ఒకేలా ఉంటాయా? 100% ఒకేలా ఉంటాయి, నథింగ్ చేంజెస్. బట్ 800 అనేది ఎడ్యుకేషన్ కోసం ఇస్తున్నారు. సో ఇలాగే మీరు జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎస్ఏపి అనేది లైఫ్ లాంగ్ లెర్నింగ్ కోర్స్. ఒక రోజుతో అవ్వదు, 2 months 3 monthsలో అవ్వదు. లైఫ్ లాంగ్ కొత్తవన్నీ నేర్చుకుంటూ ఉండాలి. ఇది ఒక పెద్ద ఓషన్. మరి ఈ 800 సిరీస్ మీకు నేర్చుకోవాలంటే మీకు ఏం కావాలి? జాబ్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీరు స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి డే బై డే. అక్కడ ఏమిస్తారు మీకు? శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు. ఇక్కడేం నేను మీకు 800 ఇచ్చాను, క్లయింట్ నెంబర్ 800 ఇచ్చాను. జాబ్లోకి వెళ్తే మీకు ఏమిస్తారు? క్లయింట్ నంబర్ వేరే నెంబర్ ఏదైనా ఒకటి ఇస్తారు, దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? ట్రయల్ వెర్షన్. మీరు యాక్చువల్గా ప్రాజెక్ట్లోకి వెళ్ళారనుకోండి, డైరెక్ట్గా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేస్తారా సర్వర్లో? రియల్ టైం సర్వర్లో చెయ్యరు. ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయితే కనుక అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన సర్వర్లో చేస్తారు. సో శాండ్ బాక్స్ సర్వర్ అనేది ఫస్ట్ మీరు నేర్చుకోవడానికి, ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ చేయాలన్నా, ఏదైనా కొత్త ప్రాసెస్ ఎస్ఏపీలు ఇంప్లిమెంట్ చేయాలన్నా ఫస్ట్ ఏం చేయాలి? శాండ్ బాక్స్ సర్వర్లో చేయాలి, చేస్తారు. తర్వాత యాక్చువల్ కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వర్లో చేయాలి. శాండ్ బాక్స్ సర్వర్ అంటే మీనింగ్ ఏంటి? ఇంటర్వ్యూలు అడుగుతారు, ఫస్ట్ మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు? 800 సిరీస్ చెప్పకూడదు,
శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తామని చెప్పాలి. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ practice or trial purpose in the real-time projects. First, we will implement the any type of configurations in the sandbox server. Once all configurations are correct or successful, then we will submit to we will implement on the development server in real-time projects. ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు శాండ్ బాక్స్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేయాలండి. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అయితే కనుక అప్పుడు మీరు రియల్ టైమ్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. సో మీరు మహా అయితే 3 months ఈసీసీ నేర్చుకుంటారు, ఇంకో 3 months S4 HANAలో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత జాబ్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, కంపెనీ వాళ్ళే మీకు సర్వర్ ఇస్తారు. తర్వాత మీరు సర్వర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు, పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందువల్ల? శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు ప్రతిదీ కూడా. శాండ్ బాక్స్ సర్వర్లో చేస్తారు. క్లియర్ కదా? శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి అర్థమైందా? ఫస్ట్ మీరు ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయారు, ఏదైనా కొత్త కాన్సెప్ట్ జిఎస్టీ ఎస్ఏపిలో మ్యాప్ చేయాలి, జిఎస్టీ కాన్సెప్ట్ చేయాలి. ఏం చేస్తారు? డైరెక్ట్గా రియల్ టైమ్ సర్వర్లో చేయరు, శాండ్ బాక్స్ సర్వర్లో చేసిన తర్వాత మీరు రియల్ టైమ్ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్లో సక్సెస్ అవ్వాలి, అయిన తర్వాతే కంపెనీ వాళ్ళ సర్వర్లో ఇంప్లిమెంట్ చేస్తారు. క్లియరా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఇంపార్టెంట్ పాయింట్, ఎస్ ఆర్ నో? క్లియర్ సార్. క్లియర్ సార్. నెక్స్ట్ చూడండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉంటారు? దెర్ ఆర్ 2 types ఆఫ్ ది కన్సల్టెంట్స్. ఎస్ఏపిలో 2 types ఆఫ్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ అండ్ టెక్నికల్ ఉంటారు. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్స్ ఉంటారు. హూ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఫంక్షనల్ అంటే మీనింగ్ ఎవరు? ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్. వీళ్ళంతా కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, లేదంటే టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఏమీ అవసరం లేదు, ఇంగ్లీష్ చదవటం వస్తే చాలు. BA చదివిన వాడు కూడా SAP నేర్చుకోవచ్చు, BA చదువుకున్న వాళ్ళు కూడా SAP నేర్చుకోవచ్చు. ఎందువల్ల? వీఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్కి ఎనీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది నాట్ రిక్వైర్డ్, కోడింగ్ నాలెడ్జ్ నాట్ రిక్వైర్డ్, ఏ విధమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అవసరం లేకుండానే మనం కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే FI, CO, MM, SD, PP ఇలా చాలా ఉన్నాయి, 39 మాడ్యూల్స్ ఉన్నాయి. సో మరి టెక్నికల్ కన్సల్టెంట్ అంటే అబాపర్, ఓన్లీ అబాపర్ ఒక్కరిని మాత్రమే టెక్నికల్ కన్సల్టెంట్స్ అంటారు. అదర్ దాన్ అబాప్ కన్సల్టెంట్ ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్. అంటే ఒక అబాపర్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్. అబాపర్ ఒక్కడే టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఓకేనా? ఫంక్షనల్ అంటే ఏంటి? అబాపర్ తప్ప, ఎక్సెప్ట్ అబాప్ కన్సల్టెంట్, రిమైనింగ్ ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ఎటువంటి డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. అబాప్ కన్సల్టెంట్ ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. హూ ఆర్ ది టెక్నికల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ అబాప్ కన్సల్టెంట్. అబాప్ అంటే ఏంటి? అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అని అర్థం. అబాప్ కన్సల్టెంట్ విల్ రైట్ ది ప్రోగ్రామ్స్ అండ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ రిలేటెడ్ టాస్క్స్. ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి టాస్క్స్ అన్నీ కూడా అబాపర్ చేస్తాడు. దోస్ టెక్నికల్ కన్సల్టెంట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటా. అబాపర్ అనేవాడు ప్రోగ్రామింగ్ డేటాకి మాత్రమే రెస్పాన్సిబిలిటీ. క్లియరా? క్లియరా కదా? క్లియర్ సార్. వెరీ గుడ్. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఎస్ఐపిలో డేటా అంతా కూడా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఐపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా
ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. టేబుల్స్. సో మీకు ఏ డేటా కావాలన్నా సరే టేబుల్, ప్రతి డేటాకి ఒక నేమ్ ఉంటుంది, టేబుల్ నేమ్ ఉంటుంది. ఇంకొంచెం డౌన్కి వెళ్ళండి. టేబుల్స్లో స్టోర్ అవుతుంది కదా, చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇంకా డౌన్కి వెళ్ళండి, అది ఇమేజ్ వస్తుంది, డౌన్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, SE16N. SE16N అనేది ఏంటి? ఒక టేబుల్ నేమ్. ఐఎమ్ సారీ, SE16 అనేది ఒక టీ కోడ్. మీరు డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేయాలి? SE16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళాలి. జిఎల్ అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేయాలంటే BSEG అనే నేమ్ ఇవ్వాలి. జిఎల్ అకౌంట్స్, మీరు జిఎల్ అకౌంట్ క్రియేట్ చేశారు, అవి ఫైండ్ అవుట్ చేయాలంటే SKA1 అనే టేబుల్ నేమ్ ఇవ్వాలి. కస్టమర్ మాస్టర్ డేటా ఇవ్వాలంటే KNA1. వెండర్ మాస్టర్ డేటా ఇవ్వాలంటే LFA1. ఇట్లా ప్రతి డేటా కూడా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. BSEG అనేది ఒక టేబుల్, SKA1 అనేది ఒక టేబుల్, SKB1 ఒక టేబుల్. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ అనేవి ఉన్నాయి. మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ఎగ్జాంపుల్ BSEG. SAPలోకి వెళ్ళండి, SE16Nకి వెళ్దాం, డేటాను ఎక్స్పోర్ట్ చేస్తాం. SE16N. SE16N టీ కోడ్, ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. డేటాని ఎక్స్పోర్ట్ చేయాలి. SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఒక్కొక్క డేటాకి ఒక్కొక్క నేమ్ ఉంటుంది, ఒక్కొక్క టేబుల్ నేమ్ ఉంటుంది. సో SE16N కామన్ టీ కోడ్. సో SE16Nకి వచ్చాం. సో మనకి ఏం కావాలి? ఎగ్జాంపుల్ టేబుల్ నేమ్ ఏంటి? BSEG ఇవ్వండి. BSEG ఎంటర్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్, కింద మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటో అది ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి? మీరు 100 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు. 100 కాదు, 50 పోస్ట్ చేశారు. నంబర్ ఆఫ్ హిట్స్ ఎన్ని ఉన్నాయి? 100 ఉన్నాయి. చూడండి అక్కడ నంబర్ ఆఫ్ హిట్స్ అని ఎక్కడ చూపించండి. 100 ఉన్నాయి. అంటే డెబిట్ లైన్ ఒకటి, క్రెడిట్ లైన్ ఐటమ్ ఒకటి. ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తే డెబిట్ అండ్ క్రెడిట్ ఉంటుంది కదా, ఆ లైన్ ఐటమ్స్ అన్ని అనమాట అవి. టోటల్గా 100 లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇదంతా ఏంటి? జిఎల్. మీరు పోస్ట్ చేశారు కదా, జిఎల్ పోస్ట్ చేశారు, ట్రాన్సాక్షనల్ డేటా. ఏ టేబుల్లో స్టోర్ అయింది? BSEGలో స్టోర్ అయింది. బీసెట్ టేబుల్లో స్టోర్ అయింది. BSEG. BSEGలో ట్రాన్సాక్షనల్ డేటా అంతా కూడా స్టోర్ అయింది. మరి ఈ డేటా ఇలా డైరెక్ట్గా మీరు క్లయింట్కి ఫార్వర్డ్ చేస్తారా? నో. గవర్నమెంట్కి రిపోర్ట్స్ ఇవి డైరెక్ట్గా ఇలా సబ్మిట్ చేస్తారా? నో. ఈ డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మీకు మెయిల్ వస్తే డౌన్లోడ్ చేసుకుంటారు డేటాని. ఇది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ ఎలా చేస్తాము? ఆ క్రింద ఒక ప్రింటర్ సింబల్ అని చూడండి. ప్రింటర్ క్రింద 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 ఇంకా డౌన్కి రండి. కింద రైట్కి వెళ్ళండి. ప్రింటర్ తర్వాత ప్రింటర్ ఎక్కడ ఉంది? ఇంకా లెఫ్ట్లో ఉంది. ప్రింటర్ అండి, ప్రింటర్ సింబల్. అయ్యో, స్లోగా వెళ్ళండి, కంగారు పడకండి. వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ప్రింటర్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఎందుకు అంత కష్టపడుతున్నారు? అది. దాని తర్వాత సెకండ్ వన్ వెళ్ళండి. నెక్స్ట్ నెక్స్ట్. ఎక్స్పోర్ట్ చూసారా? ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి అక్కడ. స్ప్రెడ్ షీట్ సెలెక్ట్ చేసుకోండి. స్ప్రెడ్ షీట్ కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. డెస్క్టాప్ సేవ్ చేయండి. ఎలౌ చేయండి. ఎలౌ. చూసారా? ట్రాన్సాక్షనల్ డేటా. ఇదంతా ఏంటి? మీరు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ పోస్ట్ చేశారు. ఫస్ట్ కంపెనీ కోడ్ ఉంది, లైన్ ఐటమ్ 1 ఉంది, లైన్ ఐటమ్ 2 ఉంది. 40 డెబిట్, 50 క్రెడిట్. ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఎవరు చెప్తారు? ఎస్.
అకౌంట్ టైప్ ఎస్ అని చూసారా 40 తర్వాత? ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే మీనింగ్ ఏంటి? ఏడికేఎంఎస్ చెప్పాను. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ జనరల్ లెడ్జర్ అకౌంట్ జనరల్ అన్నాను. లెడ్జర్. అకౌంట్ టైప్ జిఎల్, జనరల్ లెడ్జర్. సో ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కడ స్టోర్ అయినాయి? బిఎస్సిజి, బీసెక్ టేబుల్లో స్టోర్ అయినాయి. ఓకేనా? ఆ షీట్ ఓపెన్ చేయండి. బిఎస్సిజిలో స్టోర్ అయినాయి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ కస్టమర్ మాస్టర్ డేటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు కస్టమర్ మాస్టర్ డేటా కావాలనుకోండి, ఏమిస్తారు? కస్టమర్ మాస్టర్ డేటా. కస్టమర్ మాస్టర్ డేటా కావాలంటే కంపెనీ కోడ్ లెవెల్ తీసుకోండి ఎప్పుడైనా. కేఎన్బి1. కేఎన్బి1 ఇస్తే కస్టమర్ మాస్టర్ డేటా వస్తుంది. ఎల్ఎఫ్ఏ1 వెండర్ మాస్టర్ డేటా వస్తుంది. ఎల్ఎఫ్బి1 వెండర్ మాస్టర్ డేటా. ఇట్లా మీరు ఏ టేబుల్ నేమ్ అయితే SC16N లోకి వెళ్ళి ఏదైతే టేబుల్ నేమ్ ఇస్తారో ఆ టేబుల్కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కంప్లీట్ డేటా అంతా కూడా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో బీసెక్ టేబుల్లో ఏముంటుంది? డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి బీసెక్ టేబుల్లో. నెక్స్ట్ ఎస్ఏపిలోకి వెళ్ళండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. మనం SC16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SC16Nలో ఉన్నాం. సో ఇక్కడ నేను ఒక టేబుల్ నేమ్ చెప్తాను. SC16Nలో ఉన్నాం కదా. ఆ టేబుల్ నేమ్ చూడండి. T001. T001 ఇవ్వండి. T001. క్రింద చూడండి. నంబర్ ఆఫ్ మ్యాక్సిమం నంబర్ ఆఫ్ హిట్స్ ఉంది. 500 ఉంది. 500 అంటే మీనింగ్ ఏంటి? 500 వరకు ఎంట్రీస్ వస్తాయి, అంతకన్నా ఎక్కువ రావు. మాక్సిమం మీకు ఎన్ని లైన్స్ కావాలి? 500. 1000 అయితే 1000, 2000 అయితే 2000 అలా ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సరే T001 ఇచ్చాం. T001 ఎంటర్ చేయండి. మొత్తం కంపెనీ కోడ్ 52 ఇవ్వండి. లైన్ ఐటమ్స్ కదా. కంపెనీ కోడ్ ఇవ్వండి. మ్యూట్లో ఉన్నారు ఎవరైనా. కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఇది మీ కంపెనీ కోడ్. దానిపైన డబుల్ క్లిక్ మీ కంపెనీ కోడ్ ఏంటి? ఇది మీ కంపెనీ కోడ్. మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? SRNU, శ్రీను టెక్నాలజీస్, సిటీ హైదరాబాద్, కంట్రీ IN, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్ SROC, మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ SF, కంపెనీ కోడ్, అడ్రస్ అవన్నీ ఉన్నాయి. దీనిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇదంతా ఏంటి? కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. మీరు కంపెనీ కోడ్ అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఏమేమైతే క్రియేట్ చేస్తారో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా? క్లోజ్ చేయండి. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. కంపెనీ కోడ్ తీసేయండి. మీరు కంపెనీ కోడ్ ఇస్తే కంపెనీ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. పోనీ మీరు కంపెనీ కోడ్ ఇవ్వలేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. సిస్టంలో ఉన్న కంపెనీ కోడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సర్వర్లో ఉన్న కంపెనీ కోడ్స్ టోటల్ ఎన్ని క్రియేట్ చేశారు? 351. పైన చూడు, నంబర్ ఆఫ్ హిట్స్ దగ్గర చూడు, నంబర్ ఆఫ్ హిట్స్ 351 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేస్తారు ఈ సర్వర్లో. ఫస్ట్ COCD అంటే ఏంటి? కంపెనీ కోడ్ 001. ఫస్ట్ చూడండి 001. సో కంపెనీ నేమ్ SAP AG. తర్వాత ఏ సిటీలో ఉంది? నెక్స్ట్ ఏ సిటీలో ఉంది? కంట్రీ ఏంటి? DE అంటే ఏంటి? డెన్మార్క్. DE అంటే డెన్మార్క్ కంట్రీ. కరెన్సీ ఏం ఉపయోగిస్తారు? యూరోప్లో ఉంది కదా డెన్మార్క్, యూరో. లాంగ్వేజ్ DE అంటే మేబీ డానిష్ అవ్వచ్చు. డానిష్, డెన్మార్క్లో డానిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. డానిష్. చార్ట్ ఆఫ్ అకౌంట్ INT తీసుకున్నారు. ఇక్కడ 10 ఉంది. 10 అంటే మీనింగ్ ఏంటి? 10 కంపెనీ కోడ్ కరెన్సీ. 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ. నెక్స్ట్ మీ ఫిజికల్ ఇయర్ వేరియంట్ K4. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది.
ఇవన్నీ సిస్టంలో ఉన్నాయి. సిస్టంలో ఉన్న కంపెనీ కోడ్స్. మరి మీ కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది, ఎలా ఫిల్టర్ చేయాలి? ఆ లెఫ్ట్ సైడ్ కంపెనీ కోడ్ లైన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారా? ఆ పైన రైట్ సైడ్ ఒక ఫిల్టర్ సింబల్ అని చూడండి, రైట్ సైడ్. అక్కడ కదా, అక్కడ లెఫ్ట్ సైడ్. ఇంకా లెఫ్ట్, ఇంకా లెఫ్ట్. దాని తర్వాత అది కాదు, తర్వాత అది క్లిక్ చేయండి. సెట్ ఫిల్టర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇది మీ కంపెనీ కోడ్. ఇట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ కంపెనీ కోడ్ సెలెక్ట్ చేయండి. SR11 లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అంటే ఏంటి? అది సెలెక్ట్ ఎస్ఏపిలో లైన్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. పైన ఒక మిర్రర్ సింబల్ చూడండి, పైన డీటెయిల్స్, సిఓసిడి పైన తర్వాత క్లిక్ చేయండి. ఇదిగో చూసారా, షార్ట్ వేలో కనిపిస్తుంది మీకు డీటెయిల్స్. మీ కంపెనీ కోడ్కి సంబంధించిన డీటెయిల్స్ 800, కంపెనీ కోడ్ SR11, కంపెనీ నేమ్ శ్రీను టెక్నాలజీస్ హైదరాబాద్, కంట్రీకి ఐఎన్, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్, కంపెనీ కోడ్, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, అడ్రస్ ఏంటి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, క్రెడిట్ కంట్రోల్ ఇయర్ ఏం క్రియేట్ చేశారు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు, కంప్లీట్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? బాక్కెళ్ళండి. ఇట్లా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన విధంగా. బాక్కెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ కంపెనీ కోడ్స్. ఓకేనా? ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాం? ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ టేబుల్. లో స్టోర్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అంటే సేమ్ ప్రాసెస్. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. స్ప్రెడ్షీట్ కంటిన్యూ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ టు ఏదైనా నేమ్ ఇవ్వండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంట, ఎక్స్పోర్ట్ టు ఏదైనా నేమ్ ఇవ్వాలి. ఓకే, కంటిన్యూ. ఎలా చేయండి. ఎలా చూసారా? డెస్క్టాప్ పైన చెక్ చేయండి, ఉంటుంది. ఇది కాదు కదా, ఇది కాదు, వేరేది రావాలి కదా. మళ్ళీ చేయండి, కరెక్ట్గా చేయండి, స్లోగా చేయండి. ఇది కాదు. మన కంపెనీ కోడ్స్ రావాలి. ఎక్స్పోర్ట్ టు అని ఇవ్వండి. ఫైల్ నేమ్ మార్చండి. ఓకే, 1 ఇచ్చారు, నో ఇష్యూ. మీరు డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవట్లేదండి, వేరే చోటుకి వెళ్ళిపోతుంది అది. మీరు డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతుంది అది? కంటిన్యూ. డెస్క్టాప్ ఇవ్వండి. ఎక్స్పోర్ట్ 102 నెంబర్ ఇవ్వండి. ఎలా చేయండి. కాన్ఫిడెన్స్ ఇన్ లెస్ దెన్ 16 months. చూసారా, ఇవన్నీ కూడా కంపెనీ కోడ్స్, మీ సర్వర్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అవన్నీ కూడా. ఓకే, ఫైన్. నెక్స్ట్, ఇట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు ఎనీ టైప్ ఆఫ్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. ఈ విధంగా మనము ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇదంతా ఏంటి? కాన్ఫిగరేషనల్ డేటా. కంపెనీ కోడ్ అనేది కాన్ఫిగరేషనల్ డేటా. ఇంతకుముందు మనం డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం, అవేంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ఇది కాన్ఫిగరేషనల్ డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. ఇప్పుడు ఇంతకుముందు బీసెక్ టేబుల్లో ఉన్నాయి ఏంటవి? డే టు డే ట్రాన్సాక్షన్స్. అవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసాం. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను చూడండి. ఆ, ఇంకోటి ఏదైనా ఎక్స్పోర్ట్ చేద్దాము. ఇంకోటి ఏం చేద్దామని చెప్తాను, 1 minute. చూడండి, బ్యాక్ వెళ్ళండి. మనం SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నామండి, గుర్తుపెట్టుకోండి. డేటాను ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తామో SC69 లో ఉన్నాం. SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం మనం. ఓకే, SC69లోకి వచ్చి మీకు ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైపు టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. టీజీఎస్బి టీజీఎస్బి టీజీఎస్బి
ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. ఇవన్నీ ఏంటి? బిజినెస్ ఏరియాస్. 180 బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి ఈ సర్వర్లో. 180 ఇవన్నీ కూడా బిజినెస్ ఏరియాస్. సో బిజినెస్ ఏరియాస్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో మీకు తెలుసు. బిజినెస్ ఏరియాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? టీజీఎస్బి అనే టేబుల్లో స్టోర్ అవుతాయి. టీజీఎస్బి అనే టేబుల్లో స్టోర్ అవుతాయి బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో తెలుసు కదా. ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో మీకు ఐడియా ఉంది. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ఇంకొక టేబుల్ నేమ్ ఇద్దాం. T004. T004 ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేశారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, అవన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు కావాలంటే ఫైండ్లోకి వెళ్ళి మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 ఉంది. 6 అంటే ఏంటి? ఎవరు చెప్తారు? 6 ఉంది. 6 అంటే ఏంటి చెప్పండి. Length of GL account numbers. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అప్రిషియేట్. లెంత్ ఆఫ్ జిఎల్ అకౌంట్ నంబర్ 6 డిజిట్స్ తీసుకున్నాం. మనం మ్యాక్సిమం 10 వరకు తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, మినిమం 6, మ్యాక్సిమం 10 వరకు ఉన్నాయి. 8, 9, 10 మీ ఇష్టం ఎట్లా తీసుకోవచ్చు. 6 డిజిట్స్ అనేది మినిమం తీసుకున్నాం. తక్కువ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవన్నీ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అర్థం. నెక్స్ట్ మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. జిఎల్ అకౌంట్స్ బ్యాక్ వెళ్ళండి. జిఎల్ అకౌంట్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? ఎస్కేఏ1. ఎస్కేఏ1 కింద జిఎల్ అకౌంట్స్ ఇచ్చారు కదా, కింద చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఎందువల్ల చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తున్నాం? మీ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి లింక్ అయి ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మీరు ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకుండా ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ మనకు అవసరం లేదు కదా. సో ఇక్కడ నేను మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇచ్చాం. సో ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది? మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్కి ఏ జిఎల్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకేనా? అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎస్కేఏ1లో జిఎల్ అకౌంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. చూసారు? ఇవన్నీ ఏంటి? మనం FS00లో క్రియేట్ చేసాం జిఎల్ అకౌంట్స్. ఫస్ట్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, జిఎల్ అకౌంట్ నంబర్ ఉంది, తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్, జిఎల్ అకౌంట్ నంబర్, ఏ రోజు క్రియేట్ చేశారు, ఎవరు క్రియేట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. ఇట్లా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. SKA1 ట్రాన్సాక్షన్ కోడ్లో జిఎల్ అకౌంట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే, ఓపెన్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. నేను కూడా చెప్తాను, అది ఇవ్వండి. T004 ఇవ్వండి. T004 ఇచ్చారు కదా. ఓపెన్ చేయండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు ఒక MS వర్డ్ ఫార్మేట్ ఓపెన్ చేయండి. డెస్క్టాప్ పైన వెళ్ళండి. New order, sir. ఏదైనా పర్వాలేదు, ఉన్నదైనా పర్వాలేదు, ఆల్రెడీ ఉంది కదా. లాస్ట్కి వెళ్ళిపోండి. కింద టైప్ చేయండి 100, 200, 300 టైప్ చేయండి. 100 ఎంటర్, 200 ఎంటర్, 300 ఎంటర్, 400 ఎంటర్, 500 ఎంటర్. చాలు. అవన్నీ కాపీ చేయండి. కాపీ. ఎస్ఏపిలోకి వెళ్ళండి. వెళ్ళారా? చూడండి. ఇప్పుడు యాక్చువల్గా మీరు నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి పేస్ట్ చేయాలనుకోండి, డైరెక్ట్గా Ctrl+C Ctrl+V అలా యూజ్ చేయకూడదు. ఇక్కడ సపరేట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ రైట్ సైడ్ రైట్ యారోకి ఉంచు. రైట్ యారోకి దానిపైన క్లిక్ చేయండి. లాస్ట్లో అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్, లాస్ట్ ఇంటూ మార్క్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. అక్కడ చూసారు యాడ్ అయినాయా? ఇలా యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు. Ctrl+V అనకండి. Ctrl+V అంటే తీసుకోదు. ఆల్ లైన్ ఐటమ్స్ అంటే అన్ని లైన్స్ తీసుకోదు, పిక్ అవ్వదు. ఎలా ఎస్ఏపిలో నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాని ఎస్ఏపిలోకి ఏదన్నా పేస్ట్ చేయాలంటే ఎలా చేస్తాము? మాక్సిమం అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా మాత్రమే చేయాలి.
వేరే వేలో చేయకూడదు. అలా చేయటం వల్ల ఏమవుతుంది, మీకు ఫైల్స్ ఏమి మిస్ అవ్వకుండా అన్నీ కూడా ఎస్ఏపిలోకి వచ్చేస్తాయి. లెగసీ టు ఎస్ఏపి, నాన్ ఎస్ఏపి టు ఎస్ఏపిలోకి యాడ్ చేసుకోవాలంటే అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని ఉపయోగించాలి. కంట్రోల్ వి ఇవ్వచ్చు, బట్ కొన్ని ఫైల్స్ అనేవి మిస్ అవుతాయి. కాబట్టి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ని బేస్గా చేసుకుని మాత్రమే కాపీ పేస్ట్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఇట్లా ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఆ షీట్ ఓపెన్ చేయండి. పైకి వెళ్ళండి. ఇంకో వీటిలో ఇంపార్టెంట్ టేబుల్స్ ఏంటి? ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేయండి. ఇది ఒకటి ఇంపార్టెంట్ టేబుల్, గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలో అడుగుతారు, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? బీసెక్ టేబుల్. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ ఏ టేబుల్లో స్టోర్ అవుతాయి? ఎస్కే బి1. ఏ1 అవసరం లేదు, ఏ1 అండ్ బి1 రెండు గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా ఓకే. ఎస్కే ఏ1, ఎస్కే బి1. కస్టమర్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ లెవెల్ గుర్తుపెట్టుకోండి, ఎస్కేఎన్ బి1. వెండర్ మాస్టర్ డేటా కంపెనీ కోడ్ లెవెల్ ఎల్ఎఫ్ బి1. ఈ టేబుల్ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఏపిలో ఇలాంటి టేబుల్స్ ల్యాక్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ల్యాక్స్ వదిలే, థౌజండ్స్ వరకే వెళ్దాం. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, చాలా ఉంటాయి టేబుల్స్. ఒక్కొక్క డేటా ఒక్కొక్క టేబుల్లో స్టోర్ అవుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ కావాలంటే SC16Nలోకి వెళ్ళి బిఎస్సిజి టేబుల్ నేమ్ ఇవ్వాలి. జిఎల్ అకౌంట్స్ కావాలంటే ఎస్కేబి1 ఇవ్వాలి, లేదంటే ఎస్కేఏ1 ఇవ్వాలి SC16Nలో. కస్టమర్ మాస్టర్ డేటా కావాలంటే కేఎన్ఏ1 ఇవ్వాలి. వెండర్ మాస్టర్ డేటా కావాలంటే ఎల్ఎఫ్ఏ1 ఇవ్వాలి. ఇట్లా ఒక్కొక్క టైప్ డేటాని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి ఒక్కో విధమైన టేబుల్ నేమ్ ఇవ్వాలి. బట్ SC16N కామన్, ఈసీసీ అయినా S/4HANA అయినా ఇవి కామన్. ఈ టేబుల్ నేమ్స్ కూడా కామనే, ఏమీ చేంజెస్ లేవు. చేంజెస్ ఉన్నాయి, చెప్తాను, అదేంటో చెప్తాను. సో మేజర్గా ఇవన్నీ కూడా టేబుల్ నేమ్స్. ఒక్కొక్క టైప్ డేటా కావాలంటే ఒక్కో విధమైనటువంటి టేబుల్ నేమ్ అనేది మీరు ఎంటర్ చేయాలి. ఎస్ఐపిలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేను చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా టేబుల్ నేమ్స్ అండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు, నేను చెప్పిన ఏవైతే మీకు అక్కడ టైప్ చేసి చూపించానో క్లాస్లో అవే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చదవకండి. సో ఇవన్నీ కూడా టేబుల్ నేమ్స్. ఒక్కో విధమైన ట్రాన్సాక్షన్స్, ఒక్కొక్క విధమైనటువంటి డేటా ఒక్కో విధమైన టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ టేబుల్స్ అన్నమాట. ఇలా చాలా ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఒకవేళ టేబుల్ నేమ్ తెలియలేదు అనుకోండి, గూగుల్లో కూడా వెతకచ్చు. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి, జనరల్ లెడ్జర్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి. జనరల్ లెడ్జర్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి కింద వచ్చేస్తుంది ఆల్రెడీ. ఎస్ఏపి FICO ఎంటర్ చేయండి. టేబుల్ నేమ్ ఏంటి? బిఎస్సిజి వచ్చిందా? ఎస్కే, చూడండి కొంచెం డౌన్కి వెళ్ళండి, అంటే వేరే కూడా వస్తుంటాయి. మీరు కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. బిఎస్సిజి ఉంది చూసారా, బిఎస్సిజి, BASCలో ఉంటే ఇక్కడ ఎక్కడో ఉంటాయి, కొంచెం డౌన్కి వెళ్ళండి. ఇవన్నీ టేబుల్ నేమ్స్ అనమాట. BSET కొంచెం పైకి కరెక్ట్గా టైప్ చేయండి. జనరల్ లెడ్జర్ టేబుల్ నేమ్ ఇన్ ఎస్ఏపి FICO, ఇది కరెక్ట్. SKB1, SKA1, ఓకేనా? లేదంటే BSCG లాస్ట్లో ఉంది చూడండి, ఇప్పుడు ఇవ్వండి, అది కాకపోతే వేరేదైనా వస్తుంది. BSCG, ఇదిగో BSCG, ఓకే. ఇట్లా
సో మీకు ఏదైనా టేబుల్ నేమ్ తెలియకపోతే గూగుల్లో వెతకచ్చు, వెతికితే దొరికేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు టీ కోడ్ తెలియదు, టీ కోడ్ కూడా వెతకచ్చు గూగుల్లో. ఎగ్జాంపుల్ టైప్ చేయండి, కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. కంపెనీ కోడ్ క్రియేషన్ టీ కోడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ. టీ కోడ్ ఏంటి? OX02 కనిపించిందా? ఇట్లా మీకు తెలియని ఏమన్నా ఉంటే కనుక ఆ టేబుల్స్ అనేవి మీరు గూగుల్లో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా చాలా టేబుల్స్ లో ఈసీసీ డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఓకే, షీట్ ఓపెన్ చేయండి. సో చాలా ఉన్నాయి టేబుల్స్ అనేవి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలన్నా చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. సో అందువల్ల ఏం చేస్తారంటే ఎస్ఏపిలో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. డౌన్కి వెళ్ళండి, ఏసీ డొకా టేబుల్. దీన్ని ఏమంటారు? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. సో SE16Nలోకి వెళ్ళండి, SE16Nలోకి వెళ్ళి ACDOCA అని ఇస్తే చాలు. కంపెనీ కోడ్ లెవెల్లో కంప్లీట్ డేటాని మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు ఎట్ ఏ టైం. ఎట్ ఏ టైం ఈసీసీలో పనిచేయదు ఏసీ డొకా టేబుల్, S4HANAలో మాత్రమే పనిచేస్తుంది. బట్ ఈ టేబుల్స్ అన్ని వర్క్ చేస్తాయి S4HANAలో కూడా. ఇప్పుడు మనం చాలా టేబుల్స్ చూసాం కదా, బీసెక్ టేబుల్, BKPF, T001, ఈ టేబుల్స్ అన్ని పనిచేస్తాయి. వీటితో పాటు S4HANAలో ఏం చేశారంటే ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఈసీసీలో పనిచేయదు. ఎంటర్ చేసి చూడండి, ఎగ్జిక్యూట్ చేయండి. లాస్ట్ మెసేజ్ చూసారా? ఏసీ డొకా డస్ నాట్ ఎగ్జిస్ట్, చెక్ నేమ్ అని ఉంది. అంటే ఏంటి? ఏసీ డొకా టేబుల్ ఈసీసీలో ఉండదు, S4HANAలో ఉంటుంది. ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి, అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేం. కాబట్టి S4HANAలో ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏసీ డొకా ఇచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, కంప్లీట్ కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎక్సెల్ ఫార్మేట్లో వచ్చేస్తుంది. తర్వాత మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకుంటారు, ఫిల్టర్ చేసుకుంటారు. ఇది ఒకటి ఎక్స్ట్రా ఆప్షన్ అనమాట, ఈసీసీకి S4HANAకి ఉన్నటువంటి డిఫరెన్స్. బట్ ఈసీసీలో మనం ఏమైతే టేబుల్స్, డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా S4HANAలో కూడా పనిచేస్తాయి. దాంతోపాటు ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి? S4HANAలో ఏసీ డొకా టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏసీ డొకా టేబుల్ ద్వారా ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో. తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇదొక మేజర్ అడ్వాంటేజ్. అలాగే ఈసీసీ డేటా అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సిస్టమ్స్లోకి వెళ్ళి టాప్లో సిస్టమ్స్, డేటాబేస్ సిస్టమ్ అంతా ఎవరు చేస్తారు? ఒరాకిల్. సిస్టమ్స్ పైన క్లిక్ చేయండి, లాస్ట్లో స్టేటస్, లాస్ట్ అండ్ సెకండ్ వన్ క్లిక్ చేయండి. మేజర్ డిఫరెన్సెస్ ఏంటి ఈసీసీకి S4HANAకి? డేటాబేస్ సిస్టమ్ చూసా, ఒరాకిల్ చూసారా? లాస్ట్లో ఒరాకిల్ డేటాబేస్. ఈసీసీలో ఏముంది? ఒరాకిల్ డేటాబేస్ ఉంది. ఈసీసీలో ఒరాకిల్ డేటాబేస్ అంటే ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు ఈ డేటా అంతా కూడా. మీరు కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా ఇవంతా ఎక్కడి నుంచి వస్తుంది? స్టోరేజ్ లొకేషన్ లో స్టోర్ అవుతుంది. డేటాబేస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. వైజాగ్ లో డేటా సెంటర్ వస్తుంది, ఏంటి అది? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ ది స్టోరేజ్ లొకేషన్. సో ఈసీసీ డేటా అంతా కూడా హనా వాళ్ళు, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, ఎంఎస్క్యూఎల్ ఏవో చాలా ఉన్నాయి. బట్ మేజర్గా ఒరాకిల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. మీరు చేసే ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది ఈసీసీ అయితే. S4HANA డేటాబేస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? S4HANAలో సేమ్ ఇలాగే పేజీలోకి వెళ్ళి స్టేటస్లోకి వెళ్ళి చెక్ చేశారనుకోండి, అక్కడ హనా డేటాబేస్ ఉంటుంది. వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఈసీసీ అండ్ S4HANA? డేటాబేస్ సిస్టమ్ అనేది మేజర్గా డిఫరెన్స్. ఈసీసీలో డేటా అంతా కూడా ఒరాకిల్లో స్టోర్ అవుతుంది, S4HANAలో హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. క్లియరా? క్లియరా కదా? క్లియర్. క్లియర్ సార్. అది. సో ఈ షీట్లో చెప్పిందంతా చదవాలి. ఆ షీట్లో నేను ఏదైతే ఇంపార్టెంట్ అని చెప్పానో అవన్నీ ఇంపార్టెంటే, ఇంపార్టెంట్ కాంది ఏదీ లేదు.
మన దగ్గర సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా నేను ఇచ్చిన మెటీరియల్ ఏదైతే నేను మీకు ప్రిపేర్ చేసి ఇస్తున్నానో వాటి నుండి 80% క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవుట్ ఆఫ్ బయట నుంచి కూడా రావచ్చు, చెప్పలేము. క్లియర్ కదా? సో ఇదన్నమాట. సో ఈరోజు ఏమేమి చెప్పాను, సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ ఇన్ ఎస్ఏపి, తర్వాత టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ఎస్ఏపి, ఇవి చెప్పాను. ఓకే. సో SE16 అండ్ టీ కోడ్ అనేది కామన్ అండి, అది చేంజ్ అవ్వదు. బట్ టేబుల్ నేమ్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ టేబుల్ నేమ్స్ ఇవ్వాలి. బట్ ఆ టేబుల్ నేమ్స్ అనేవి మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. ఓకే. S4 హనాలో ఏ టేబుల్ ఉంటుంది? ఏసీ డొకా టేబుల్ ద్వారా కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒరాకిల్లో స్టోర్ అవుతుంది. S4 హనాలో హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. S4 హనాలో హనా డేటాబేస్. ఈసీసీ అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈసీసీ అంతా కూడా ఒరాకిల్. S4 హనా అంతా కూడా హనా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. క్లియర్ కదా? క్లియర్ నెక్స్ట్ సార్. క్లియర్ సార్. 1 మినిట్. అలాగే ఏసీ డొక్కా టేబుల్, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఏసీ డొక్కా టేబుల్ అంటే ఏంటి? యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు దీన్ని. ఏసీ డొక్కా టేబుల్ అంటే యూనివర్సల్ జనరల్ టేబుల్. ఓకే. తర్వాత ట్రాన్సాక్షనల్ డేటా ఏ స్క్రీన్లో చేస్తాము? ఈజీ ట్రాన్సాక్షనల్ ఈజీ డేటా యాక్సెస్. ఈజీ SAP యాక్సెస్ ఈజీ అండ్ యాక్సెస్. యూజర్. ఈజీ యాక్సెస్, ఎస్ఏపి ఈజీ యాక్సెస్. SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. మాస్టర్ డేటా, మాస్టర్ డేటా కోడ్, SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్. కాన్ఫిగరేషనల్ డేటా, SPRO స్క్రీన్. ఎస్పిఆర్, SPRO స్క్రీన్. అది రెగ్యులర్ ఐఎంపి స్క్రీన్. చెప్పాలి. ఓకే. ఆ షీట్లో నేను ఏదైతే మీకు టైప్ చేసి ఇచ్చానో అవన్నీ చదవాలండి, ఏది మిస్ చేయకండి. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్ అని ఉందా, లాస్ట్లో ఉంటుంది చూడండి అక్కడ. ఇది కూడా ఇంపార్టెంటే. ఈ 80 క్లాసెస్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు ఏది లేదండి. హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ జిఎల్ అకౌంట్ టుమారో డిస్కస్ చేద్దాము. క్లాస్ నెంబర్ ఇది 50, టాపిక్ 50 కదా, ఇది రేపు చెప్తాను. ఓకే. మీరు తేజస్, సాయి తేజ, మీరు తేజ గారు, మీరు మెసేజ్ స్క్రీన్ షాట్ ఏదో పెట్టారు నాకు, మీరు వాట్సాప్ చేశారు. అవును సార్. క్లియర్ అయిపోయింది అది. అది క్లియర్ అయింది సార్. అది టోలరెన్స్ ఎర్రర్ చేశారా? అవును సార్, అది జిఎల్ అకౌంట్ టాలరెన్స్ ఇవ్వలేదు, మీరు మళ్ళీ ఇంకోటి, ఇచ్చాను. మీరు యాక్చువల్గా సెకండ్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయదని చెప్పాను కదా, మీరు ఎందుకు క్రియేట్ చేశారు? అది నేను ముందే క్రియేట్ చేసేసి ఉన్నాను సార్. చేశారా? ఉమ్. ఓకే. అలా ఉంటే ఏంటంటే మనకి క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అవ్వవు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది. నేను అందుకోసమనే ఎంట్రీ పోస్ట్ చేసేటప్పుడంతా OB57లోకి వెళ్ళి టాలరెన్స్ గ్రూప్ చేంజ్ చేసుకుంటా ఎంట్రీ పోస్ట్ చేస్తాను సార్. సరే సరే, అప్పుడు చూద్దాం. లేదు ఎర్రర్స్ వస్తే అప్పుడు చెప్పేటప్పుడు చేంజ్ చేసుకో, మార్చుకోవాల్సి వస్తుంది కొన్ని. ఓకే, తర్వాత చూద్దాం అది. ఓకే. సో నెక్స్ట్ క్లాస్ ఏంటి? హౌ టు డిలీట్ బ్లాక్ జిఎల్ అకౌంట్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట ఇది. రేపు నెక్స్ట్ క్లాస్ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి, బాబాయ్. అండ్ 1 or 2 మెంబర్స్ ఉన్నారు ఫీజెస్ పే చేయాల్సిన వాళ్ళు, 3-4 మెంబర్స్ ఉన్నారు, 1 or 2 కాదు. సో ఫీజెస్ అన్ని క్లియర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ, బాబాయ్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్, బాబాయ్.